ఈరోజు సూటిగా మనందరితో దేవుడు మాట్లాడాడు. నేను సర్వశక్తి గల దేవుడను అని, నాకు అసాధ్యమైనది ఏది లేదు అని ఆయన మాట్లాడాడు. ఈ వేళ, ఈ రాత్రి ఇంకా సందేహమా నీకో? ఇంకా అనుమానమా? నన్ను క్షమించమని అడుగు. ఇంతవరకు నేను అనుమానించినందుకు నన్ను క్షమించు తండ్రి అని అడుగు. సందేహపడి భయములో బ్రతికినందుకు నన్ను క్షమించమని అడుగు. దేవుణ్ణి క్షమాపణ అడుగు. అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో కనపడుతున్న బిడ్డలు మొత్తం ప్రార్థనలో ఏకీభవించండి. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. రండి, మోకాళ్ళ మీదకి రండి, దేవుని పాదాలు పట్టుకుందాం. రండి. చాలా సూటిగా, స్పష్టంగా దేవుడు మనందరితో ముచ్చటించాడు. ఈ వేళ విస్తారంగా మాట్లాడాడు. ఈ రాత్రి మనతో దేవుడు అనేక సంగతులు మనకు నేర్పాడు, అనేక విషయాలు మనకు హెచ్చరిక చేశాడు. ఒకవేళ తొట్టుపడి, త్రోవ తప్పి, జారిపడి నిన్ను నువ్వు అయోగ్యురాలిగా, అయోగ్యుడిగా అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడాడు ఈ రాత్రి. నా కుమారుడా, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా విషయమై నీ ప్రేమలో మార్పు వచ్చింది, కానీ నీ విషయమై నా ప్రేమలో మార్పు రాలేదు. నా కుమారి, నా కుమారి, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. మళ్ళుకోగలవా ఈ రాత్రి ఆయన వైపు? తిరిగి చూడగలవా ఈ రాత్రి ఆయన వైపు? ఆహ్వానించగలవా మళ్ళొక్కసారి ఆయనను నీ జీవితంలోనికి? ప్రభువా నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకోగలవా? పేతురులాగా తప్పకుండా కృప పొందుతావు, క్షమాపణ పొందుతావు. విశ్వసించు. నీ ప్రేమ నాకు చాలు ప్రభువా అని చెప్పు. నీ శక్తి నాకు చాలు ప్రభువా. నువ్వు బలవంతుడివి, శక్తివంతుడివి అని నాకు తెలుసు. నేను అనుమానపు మాటలు మాట్లాడను, అనుమానపు తలంపులు కలిగి ఉండను, సందేహాలు కలిగి ఉండను. ప్రభువా నన్ను క్షమించో అని రాత్రి దేవుని ముందు మనం ఒప్పుదల చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరము సరి చూసుకుందాం. మనకెంత మంచి మాటలు చెప్పాడు యేసయ్య. నువ్వు విశ్రాంతిలో ఉండటం నాకు ఇష్టం అన్నాడు. నువ్వు అద్భుతాలు పొందటం నాకు ఇష్టం అన్నాడు. నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడాలి, నేను నీకు చూపించాలనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడాడు. ఈ రాత్రి ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు. ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు. పేతురు తన కళ్ళ ఎదుట అబద్ధాలు ఆడుతున్నా, పేతురు తన కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతున్నా, దీనంగా పేతురు వైపు చూశాడు నా ప్రభు. దీనంగా పేతురు వైపు చూశాడు. ఆ చూపుల అర్థం ఏంటో తెలుసా? సీమోను, కేఫా, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నేను నిన్ను కనికరిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను. ప్రభువా నన్ను క్షమిస్తున్నావా? నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? ఇంకా నాకెళ్ళి చూస్తున్నావా? నీకు అసహ్యం పుట్టలేదా నా మీద? నీకు కోపం రాలేదా నా మీద? నీకు చీదర పుట్టలేదా నా మీద? మోసగాడిని ప్రభు, మోసగాడు. నీతో తిని, నీతో ఉండి, నేను ఎరగనని అబద్ధమాడిన దౌర్భాగ్యుణ్ణి ప్రభు. నన్ను ఇంకా క్షమిస్తున్నావా? నన్ను ఇంకా మన్నిస్తున్నావా? ప్రార్థించు, ప్రార్థించు. ఈరోజు విశ్వాస విషయంలో బలం పుంజుకోవాలి. నువ్వు అబ్రహాం సందేహించినట్టు సందేహించొద్దు. అక్కడ నా తండ్రికి అసాధ్యమైనవి ఏవీ లేవు, సమస్తము చేయగలడు. భయపడనక్కర్లేదు, నీవు సిగ్గుపడ నిమిత్తము లేదు. విశ్వాసం ఉంచు. నా దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నిషేధింపబడిన రాయే మూలకు తలరాయి అవుతుంది. ఎన్నిక లేని నీవే బలమైన జనముగా మారుతావు. ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా, ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఓ నీలాంజనములతో నేను నీ గుమ్మములను కట్టుదును, నీకు పునాదులు వేయుదును.
పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నేనే నీకు మాట ఇచ్చి ఉన్నాను. దాన్ని నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవను. నిన్ను నిందించు వారి ఎదుట నీ తలనెత్తుతాను. వారు సిగ్గుపడి తల వంచుకునేటట్టు నేను నీ ఎదుట చేస్తాను. నన్ను నమ్మగలవా? విశ్వసించగలవా? నా కార్యాలు నేను చూపిస్తాను నీకు. బలహీన ఘటమైన నిన్నే బలవంతుడిగా నేను చేయబోతున్నాను. చంచల బుద్ధి కలిగిన నిన్నే స్థిరమైన వారిగా, స్థిరమైన దానిగా నేను చేయబోతున్నాను. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారి, స్థిరము లేదు, నాకు స్థిరము లేదు అనుకుంటున్నావు కదూ? ఇదిగో నిన్ను స్థిరపరచబోతున్నాను. సవాల్కరంగా నిలబెట్టబోతున్నాను. ఇక ఎన్నడూ పడకుండా నేనే నిన్ను నిలబెట్టువాడనై ఉన్నాను. నన్ను విశ్వసించగలవా? నేను సర్వశక్తి గల దేవుడను. నమ్మగలవా? నిన్ను నిలబెట్టుటకు, కట్టుటకు శక్తి గలవాడనని నా ప్రభు మాట్లాడుతున్నాడు. చంచల మనస్కులే జ్ఞానము గ్రహిస్తారు, అస్థిరులైన వారిని నేను స్థిరపరుస్తానని నా ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వారు నిలబడతారు. నా ప్రభు శక్తి నిలబెడుతుంది. ఇక్కడున్న వాళ్ళలో అనేక మంది జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయబోనుకున్నాడు. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో నా దేవుడి కార్యాలు ఇక చూడబోతున్నావు నువ్వు. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో ఇక ముందు నా దేవుని బలమైన బాహు యొక్క కార్యములు చూడబోతున్నావు. నా దేవుని బలమైన శక్తిని అనుభవించబోతున్నావు. నా దేవుని బలమైన ప్రసన్నతను అనుభవించబోతున్నావు. నా దేవుని ప్రభావవంతమైన శూర కార్యములను చూడబోతున్నావు. ఓ క్రొత్త తైలముతో నిన్ను అంటుతున్నాడు నా దేవుడు. నూతన అభిషేకము మన మీదికి, నూతన అభిషేకము మన మీదికి, నూతన శక్తి మన మీదికి, నూతన బలము మన మీదికి, ఆత్మ కృప వరములు మన మీదికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్నాళ్ళు నువ్వు బంధించబడిన బంధకాలు తెగిపోతున్నాయి. నీ బంధకాలు తెగిపోతున్నాయి. నీ మీద కట్టబడిన సాతాను కట్లు నాశనం అవుతున్నాయి. ఓ నా ప్రభు తెగగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలను నీ ముందు విర్రగొట్టి ఉన్నాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు. ఓ నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఇక వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఇక వర్ధిల్లదు. ఓ నా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంది. నా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంది. నా దేవుని బలము నీ మీదకి వచ్చింది. నా దేవుని శక్తి నీ మీదకి వచ్చింది. ఓ బలమైన అనుభవాలు చూడబోతున్నావు. బలమైన కార్యాలు చూడబోతున్నావు. నిన్ను తరిమిన శోధనలన్నీ కూడా నిర్మూలమవుతున్నాయి. నిన్ను వేధించిన బంధకాలన్నీ తెగిపోతున్నాయి. నువ్వు పీడించబడుతున్న వేదనలన్నీ విరగడవుతున్నాయి యేసు నామములో. ఎండమావులు నీటి ఊటలు కాబోతున్నాయి. మోడులు చిగురించబోతున్నాయి రాత్రి. మోడులు 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 ఎండిపోయిన మోడులు క్రొత్త చిగుర్లు పెడుతున్నాయి రాత్రి. ఓ నా దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. చూడు, ఖచ్చితంగా నా దేవుని కార్యాలు నువ్వు అనుభవించబోతున్నావు. నా దేవుని కార్యాలు చూడబోతున్నావు. నా దేవుడు నీవు ఆశించినది ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసింది, నువ్వు ఆశించింది ఈ సంవత్సరంలో బహు కొద్ది దినములలోనే నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నీవు సొంతం చేసుకోబోతున్నావు. నీవు స్వతంత్రించుకుంటున్నావు. నీవు స్వాధీనపరుచుకుంటున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ శత్రు గవిని నిన్ను స్వాధీనపరచుకోబోతున్నావు. అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు నా దేవుడు. అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు నా దేవుడు. అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను వాడుకొని తన నామాన్ని ఊరేగించబోతున్నాడు నా దేవుడు. నిన్ను వాడుకొని ఆయన నామాన్ని ఊరేగించబోతున్నాడు నా దేవుడు. ఊరేగిస్తున్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ కారి కౌదరి కారబా షందరికా రకౌదరి కారబా రకుందరి కారబా గ్లోరీ కారబా రకుందరి కారబా షందర కుందరి కారబా రకౌదరి కారబా గ్లోరీ కారబా కారి కారి కారి
హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని బలమైన బాహువు నీ పక్షంగా కదులుతుంది. నా దేవుని బలమైన బాహువు నీ పక్షమున చాపబడింది. ఓ, నిన్ను నిందించు వారి నిందలన్నీ కొట్టివేసి ఉన్నాను. నిన్ను నిందించు వారి నిందలన్నీ కొట్టివేసి ఉన్నాను. నీవు నా సొత్తు, నిన్నెవడు ముట్టజాలడు. నీవు నా సొత్తు, నిన్నెవడు ముట్టజాలడు. నా దేవుడు మాట్లాడుతున్నాడు. నా దేవునికి స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరాక్రమశాలివైన నా దేవ, పౌరుషము కలిగిన నా ప్రభువా, బలవంతుడవైన నా దేవ, ఈ రాత్రి నీ బిడ్డలకు విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. అంధకార శక్తుల నుండి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు. దయ్యపు పీడల నుంచి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు. మంత్ర ప్రయోగ తంతుల నుంచి విడుదలిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఓ, మంత్రపు కట్లన్నీ తెంచి నాశనం చేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ అగ్నిని దించినందుకు నీకు వందనాలు. నీ అభిషేకాన్ని పంపినందుకు నీకు స్తోత్రాలు. నీ కృప చూపినందుకు నీకు కృతజ్ఞతలు. ఓ, నీ శౌర్య బల పరాక్రమములను ప్రదర్శించినందుకు నీకు వందనాలు. విశ్వసించిన మా అందరి జీవితాల్లో నీ కార్యములను మేము సొంతం చేసుకుంటున్నాం. విశ్వసించిన మా అందరి జీవితాల్లో నీ బలమైన కార్యాలు స్వతంత్రించుకుంటున్నాం. కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించినందుకు నీకు వందనాలు. స్థిరపరిచినందుకు నీకు వందనాలు. అంతమ వరకు విశ్వాసములో మేము స్థిరముగా నిలిచి ఉండినట్లు మమ్మల్ని చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తాం. ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఎవరెవరు ఏ శ్రమ, శోధన, బాధ, వేదన, ఇరుకు, ఇబ్బందిలో ఉన్నారు, ఈరోజు నీవు పలికిన మాటలన్నీ వారి హృదయాల్లో విశ్వసించిన వారై గొప్ప విడుదల, గొప్ప విజయాలు, గొప్ప కార్యాలు సొంతం చేసుకుని కృప దయచేయండి. మా బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలందరినీ పేరు పేరున దీవించి వారి ప్రయత్నాలు సఫలం చేసి వారి జీవితాలు శారీరక అవసరతలు, మానసిక అవసరతలు, ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చి నీ బల ప్రభావములు కనపరచమని ఇలాగూ చేసి నీ నామానికి మహిమ తెచ్చుకుని నువ్వు వాగ్దానం చేసావు. నిన్ను తలగా నియమించబోతున్నాను, నిన్ను తలగా నియమించబోతున్నాను. ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కించబోతున్నాను. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కించబోతున్నానని నువ్వు మాట్లాడుతున్నావు. మా బిడ్డలవి స్వతంత్రించుకునేటట్టు కృపనిపో, స్వతంత్రించుకునేటట్టు కృపనిపో. ఆ విశ్వాసం మాకు దయచేయి. ఆ విశ్వాసం, ఆ నమ్మిక, ఆ స్థిరత్వం మాకు దయచేయి. కృపతో జ్ఞాపకం చేసుకోమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఇన్నాళ్ళ నీ నిరీక్షణకు తగిన ప్రతిఫలం నేను ఇవ్వబోతున్నాను అని నీవు సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నేను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక్కసారి అలా పైకి లేచి నిలబడదాం. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు. ఈ సంవత్సరం నీ బిడ్డల జీవితంలో కార్యం చేయబోతున్నాడు నా దేవుడు. ఈ సంవత్సరంలో నీ పిల్లల జీవితంలో కార్యం చేయబోతున్నాడు నా దేవుడు. 2025 నీ పిల్లల
జీవితంలో మహోన్నతమైన కార్యం చేయబోతున్నాడు నా దేవుడు. విశ్వసించు. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. ఓ, వారిని ఘనపరచబోతున్నాడు, వారిని తలగా నియమించబోతున్నాడు, వారిని వాడుకోబోతున్నాడు. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఇన్ని నాళ్ళ నీ నిరీక్షణ నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. విశ్వసించు. సందేహిస్తే పోగొట్టుకుంటావు. నమ్ము. నా దేవుని కార్యాలు చూడబోతున్నావు. నమ్ము. ఆయన బలమైన బాహువు నీ పక్షమున చాపబడి ఉంది. నా దేవుని బలమైన కార్యాలు అనుభవించబోతున్నావు ఈ సంవత్సరంలో. నువ్వు ఇంకా కొద్ది కాలంలోనే. హల్లెలూయా. సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. రాజుల రాజు, సర్వలోకానికే ప్రభువుల ప్రభువు, చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో చేసిన వాగ్దానాలు నువ్వు రాసి పెట్టుకో. ఖచ్చితంగా త్వరలో అవి నెరవేరబోతున్నాయి. ఏ విషయం నీతో సంధించాడో దేవుడు, ఏ సంగతి నీతో మాట్లాడాడో, ఏది నీతో మాట్లాడాడని నీకు అర్థమైందో అది రాసి పెట్టుకో. డేట్ వేసుకొని ఆల్ నైట్ రోజు త్వరలో నువ్వు దాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. ఖచ్చితంగా నువ్వు పొందబోతున్నావు. దేవుని కార్యాలను చూడబోతున్నావు. ఇన్నాళ్ళ నీ కన్నీళ్లకు ఒక తిరుగులేని సమాధానం ఇవ్వబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. ఇన్నాళ్ళ నీ కన్నీళ్లకు ఒక తిరుగులేని సమాధానాన్ని, ఒక విడుదలని, ఒక కార్యాన్ని నా దేవుడు నీ ముందుకు రప్పించబోతా ఉన్నాడు. గుర్తు రాసుకో, రాసుకో. అది నెరవేరినప్పుడు నా ప్రభు మహిమార్థమై సాక్ష్యం ఇవ్వు. ఆయనకు మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసి టీ బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత మీరు వచ్చి దేవుడు మీతో మాట్లాడిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయాలి. తర్వాత మహాకూటాల కోసం కూడా ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ముగించుకుందాం. ఓకేనా? చేస్తారా? టీ బ్రేక్ తీసుకొని అలాగా వెళ్ళి చాయ్ తాగొచ్చి కాసేపు ప్రార్థనలో గడిపి ముగించుకుందాం. ఓకే రైట్. మీకోసం ప్రార్థన చేస్తాను. ఆల్రెడీ చేస్తున్నాను. ఒక్కసారి సమష్టిగా ఒక్కసారి ప్రార్థన చేస్తాను. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ వాగ్దానాలు వర్తిస్తాయి. జూమ్ లో ఉన్న బిడ్డలు కూడా డేట్ వేసి రాసి పెట్టుకో. నా దేవుని కార్యాన్ని ఈ ఇయర్ లో నువ్వు ఇంకా కొద్ది దినములలో చూడబోతున్నావు. ఎంతో కాలం కాదు, ఇన్నాళ్ళ నీ నిరీక్షణకు ఒక తిరుగులేని సమాధానాన్ని ఆయన బలమైన బాహు చాపివ్వబోతున్నాడు. ఆయన స్వతంత్రించుకుంటున్నావు. చూడు, గుర్తుపెట్టుకో, రాసుకో. ఫలానా రోజు నా తండ్రి నాకు ఇచ్చిన మాట అని రాసుకో. పరిశుద్ధుడు అయిన మా తండ్రి,
ప్రేమ స్వరూపేక దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ రాత్రి నీ పరిశుద్ధ పాదాల చెంతకొచ్చి విశ్వాసాన్ని గురించి కీలకమైన మాటలు మాతో మాట్లాడడానికి మమ్మల్ని రప్పించినందుకు నీకు వందనాలు. మేమెంతో ధన్యులం ఈ వేళ, మేమెంతో అదృష్టవంతులం ఈ వేళ. ఎందుకంటే జీవిత కాలానికి అవసరమైనటువంటి సందేశం మాకు ఇచ్చాం. ఎప్పటికీ మేము కోల్పోకుండా అంతము వరకు చేపట్టి ఉండాల్సినటువంటి ఒక అంశాన్ని మాతో దృష్టిలోకి తీసుకొచ్చాం. మాతో మాట్లాడావు, నీకు వందనాలు. మా బిడ్డల హృదయాల్లో ఈ వాక్కును స్థిరపరచు, నీ వాగ్దానాలు నెరవేర్చు. నీ దాసుడిగా, నీ పాద పరిచారకుడుగా, నిన్ను మోసేటువంటి గాడిదగా, నీ పాత్రగా, ఉపేక్షింపగా నువ్వు ఏర్పరచుకున్న నీ సాధనముగా నీ బిడ్డలతో నీ నామంలో పలికిన ఈ మాటలన్నీ నీ ప్రేరణతోనే పలికి ఉన్నాను, నీ కృపతోనే పలికున్నాను, నీ అందరి విశ్వాసముతోనే పలికున్నాను. ఆ మాటలన్నీ నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో నువ్వు నెరవేర్చినందుకు నీకు వందనాలు, నెరవేర్చినందుకు స్తోత్రాలు, నెరవేర్చినందుకు కృతజ్ఞతలు, నెరవేర్చినందుకు స్తోత్రాలు, నెరవేర్చినందుకు వందనాలు, నెరవేర్చినందుకు కృతజ్ఞతలు, నెరవేర్చినందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా బిడ్డల జీవితాల్లో శరీరాల్లో కార్యాలు, మానసిక ఒత్తిడిలో కార్యాలు, ఆత్మ సంబంధమైన సమస్యల్లో కార్యాలు నువ్వు చేసి నీ బిడ్డలను ఘనముగా నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యల్లో కూడా గొప్ప కదలికలు తీసుకొని రాబోతున్నావు, గొప్ప ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నావు. ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరింపజేయబోతున్నావు. ఇంకా అనేక ప్రాంతాల్లో ఉద్యమాన్ని రగిలించబోతున్నావు. ఇంకా అనేక మందిని సిద్ధపరచబోతున్నావు. అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబోతున్నావు, మందిరాలు కట్టబోతున్నావు. బలమైన ఉద్యమం రగిలించబోతున్నావు. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. విశ్వసిస్తున్నాం తండ్రి, సందేహము లేదు. నమ్ముతున్నాం దేవా, అనుమానము లేదు. మహాకూటాల్లో కూడా ఘనమైన కార్యములు, మహాకార్యములు జరిగించబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడున్న వాళ్ళ శరీరాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల బలహీనతల విషయంలో వారి రిపోర్ట్స్ దేవుడు మార్చబోతున్నాడు. వాళ్ళ రిపోర్ట్స్ నా తండ్రి మార్చి ఉన్నాడు. ఆయన స్వస్థపరిచి ఉన్నాడు. ఆయన స్వస్థపరిచి ఉన్నాడు. ఆయన స్వస్థపరిచి ఉన్నాడు. విశ్వసించండి, కార్యం చూడండి. విశ్వసించండి, నా దేవుని కార్యం చూడండి. శరీరాల్లో కూడా మార్పులు రాబోతున్నాయి. స్వస్థత కలగబోతుంది. స్వస్థత, స్వస్థత, స్వస్థత నీకు ప్రకటించబడింది. దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటున్నావు, స్వతంత్రించుకుంటున్నావు, స్వతంత్రించుకుంటున్నావు. నీ దేహము బాగుపడుతుంది. నీ దేహం ఆరోగ్యంతో నింపబడుతుంది. ఇన్నాళ్ళ నీ బలహీనత నిన్ను వదిలిపోతుంది. ఇన్నాళ్ళ నీ రోగం నిన్ను వదిలిపోతుంది. నీ శరీరములో గొప్ప మార్పు, నీ దేహములో గొప్ప మార్పు నీకే అర్థమవుతుంది. నీకే అర్థమవుతుంది. స్వస్థత, 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 విడుదల. నీకు విడుదల ప్రకటింపబడింది. ప్రియ తండ్రి, ఈ వాగ్దానం, ఈ మాటలు నెరవేర్చి మళ్ళా ఆల్ నైట్ కల్లా ఆ రిపోర్ట్స్తో సహా నీ బిడ్డలు నిలబడటానికి కృపనివ్వు. ఆదివారం సాక్షార్థమై నిలబెట్టు. నీ బిడ్డలను కృపచూపు అద్భుతము చేయి. నీ బిడ్డల జీవితాల్లో విశ్వసించిన వారందరి హృదయాల్లో ఈ కార్యములు జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మయంపరుచుకుంటున్నాం తండ్రి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు, బిడ్డలు అందరినీ నీ పరిశుద్ధ పాదాలకి అప్పగిస్తూ ముందు జరగబోతున్న ప్రేయర్ అనుభవంలో కూడా మమ్మల్ని ప్రేరేపించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. నేను ప్రకటించిన మాటలన్నీ నా తండ్రి జరిగించబోతున్నాడు. విశ్వసించని వాళ్ళ జీవితాల్లో జరగవు. ఏందోలే అనుకున్న వాళ్ళ జీవితాల్లో జరగవు. నేను నమ్ముతున్నాను, అది నా ఎడల జరగబోతుంది కదా, జరిగిందని నేను నమ్ముతున్నాను అని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో కార్యాలు జరగబోతున్నాయి. ఎందుకంటే విశ్వాసం ఎక్కడుందో అక్కడ మాత్రమే దేవుని శక్తి పనిచేసిద్ది. వారిని మాత్రమే దేవుడు బాగు చేయగలడు. అవిశ్వాసులకు ఏది దక్కదు. చెప్పండి, విశ్వాసులుగా ఉంటారా, అవిశ్వాసులుగా ఉంటారా? అట్లయితే స్వతంత్రించుకుంటారు తప్పకుండా. ఆమేన్.